ఇవాళ సమాజం మొత్తం ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఆయన హక్కులు పొందింది ఎవరు? ఇలా జీవరాశులకు గిట్ల నోరు లేని జీవరాశులకు గిట్ల హక్కులు కల్పించిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఉద్యమ శిఖరాన్ని, అలాంటి జ్ఞాన శిఖరాన్ని ఇవాళ అవమానం పరిచిర్రు కొంతమంది దుండగులు. ఆ దుండగులు ఇది రెండోసారి జరిగిపోయినాయి ఆల్రెడీ. ఇది మూడోసారి జరగడం. దీనికి ఇట్లా సీరియస్గా తీసుకోవడం జరిగింది. కానీ ఈ ఉద్యమాన్ని ఇంకా ఈ పోరాటాన్ని మండల స్థాయి నుంచి ఈరోజు మండలంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మండల కేంద్రంలో ఈరోజు రేపు కానీ ఆ నిందితులను పట్టకపోతే రేపు కానీ ఎల్లుండి కానీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం. ఆ తర్వాత కలెక్టరేట్ ముట్టడిస్తాం. ఈ విధంగా ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది. ఈ కార్యక్రమానికి మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మరి ఎంఆర్పిఎస్కు మాదిగ జాతికి వన్నె తెచ్చినటువంటి గొప్ప మేధావి అన్నగారు మందకృష్ణ మాదిగ గారికి ఇట్లా మరి రాబోతున్నారు, వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఆ నిందితులను పట్టుకునేంత వరకు మేము ఈ పోరాటం ఆపం. నిందితులు ఉండరో తప్పు జరిగింది అని ఒప్పుకొని వచ్చేసి అంబేద్కర్ పాదాల దగ్గర తల ఉంచితే వదిలిపెడతాం నీతి నిజాయితీగా వచ్చి. కానీ అట్లా లేదనుకో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసి ఇలా ఎట్టి పరిస్థితుల్లో 4 రోజులు చేస్తాం వదిలిపెడతాం అన్నట్టు ముచ్చట కాదు. ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మరి వివిధ పార్టీల నుంచి, వివిధ సంఘాల నుంచి అనేక రకాలుగా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి భీవనపల్లి అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీకి సపోర్ట్ చేస్తున్నటువంటి అందరికి పేరు పేరున పోచంపల్లి మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల ప్రజలు, వివిధ గ్రామాల నాయకులు, అదేవిధంగా మండల నాయకులు, జిల్లా నాయకులకు పేరు పేరున మా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను.